బీఆర్ఎస్ అవినీతి చూశారు అని అన్నారు. కానీ కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఆర్‌బీఐ రిపోర్ట్ కావచ్చు, వాళ్ళు కేవలం చేసింది అప్పు చేసింది 3,72,000 కోట్లు మాత్రమే అని చెప్పిర్రు. మీరు అధిక మొత్తంలో అప్పుల కుప్ప చేసిర్రు, అవినీతి చేసిర్రని మీరు అంటున్నారు. మరి సెంట్రల్‌లో అధికారంలో ఉంది బీజేపీ. ఒకవేళ అవినీతి చేసి ఉంటే వాళ్ళను తీసుకుపోయి జైల్లో పెట్టాలి కదా! అవినీతి అనేది స్టేట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ అంతా కూడా స్టేట్ సబ్జెక్టు. ఓకే. సెంటర్ అట్లా ఇంటర్ఫియర్. సెంటర్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది? మీకు సెంటర్ దృష్టికి మీరు ఏదైనా ఇష్యూ తీసుకోకపోతే, ఏదైనా మీకు చర్య తీసుకోవాలి, దీని మీద దర్యాప్తు చేయాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా మనకు రిక్వెస్ట్ వస్తే అప్పుడు సెంటర్ ఇంటర్ఫియర్ అవుతుంది ఒకటి. రెండోది, ఎక్కడైనా లావాదేవీలు మనం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ హెవీ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ లేని ట్రాన్సాక్షన్స్ ఒకవేళ అయితే అప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ మళ్ళీ కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థ. పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లే కదా ఆరోపించింది కూడా, బీఆర్ఎస్ తప్పులు చేసింది, అవినీతి చేసింది, లేకపోతే అధిక మొత్తంలో అప్పులు చేసింది అని చెప్పేసి అన్నది. మరి అధికారంలో ఉన్నది కూడా బీజేపీ కదా సెంట్రల్లో. మేము రిపోర్ట్ ఇస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అట్లా ఉండదు తప్పు చేస్తే. అంటే ఎక్కడైనా మన ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అట్లా తీసుకోవడానికి వీల్లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే, మాకు ఇక్కడ జరిగింది, ఇక్కడ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఈడీతో కానీ సిబిఐ. ఈడీ అయితే సరే వాళ్ళంతా చేయాల్సింది రేవంత్ రెడ్డి అని అంటారు, అంతేనా? 100%. ఎందుకంటే ఈ రూల్ తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రూల్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తుండ్రు. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఏం చేయాలి ఈ టైంలో? ఆ రూల్ ఎత్తేయాలి. ఎత్తేస్తే అప్పుడు సిబిఐకి అంటారు. అంటే మీకు హక్కు కానీ అధికారం కానీ లేదు.